జీవనోపాధికి సంబంధించిన ఉద్యోగం చేయకూడదు, జీవనోపాధికి సంబంధించిన వ్యాపారం చేయకూడదు. అంటే డబ్బు సంపాదించటం, జీవనోపాధి సంపాదించటం వంటి కార్యక్రమానికి సంబంధించిన ఏది చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం కూడా చేయకూడదు, సొంత కార్యక్రమాలకు సంబంధించిన ప్రయాణాలు కూడా చేయకూడదు. అందరూ కేవలము రెస్ట్ తీసుకోవాలి. సో ప్రయాణము వ్యాపారం నిమిత్తం చేయకూడదు, దేవుని రాజ్యం నిమిత్తం అయితే చేయొచ్చు. మరియు ఈ యొక్క విశ్రాంతి దినానికి సంబంధించిన పెద్ద కండిషన్ ఏంటంటే మనందరము జీవనోపాధికి సంబంధించిన ఏ ఉద్యోగము చేయకూడదు, ఏ వ్యాపారము చేయకూడదు. నేను చేయట్లా, మా అసిస్టెంట్లు చేస్తున్నారు, అది కూడా చేయకూడదు. నాకు ఒక ట్రక్ ఉందనుకోండి, నేను చేయకూడదు, ఆ ట్రక్కు నా అసిస్టెంట్లు కూడా ఎవరు కూడా తీసుకొని పని చేయకూడదు. మా ఇంట్లో పని చేసే సేవకులు కూడా, మెయిడ్స్ కూడా విశ్రాంతి దినమున పని చేయకుండా వాళ్ళకు కూడా సెలవిస్తాము. సో విశ్రాంతి దినము కంప్లీట్గా పనులన్నీ బంద్ చేయాలి. ఈ విషయంలో ఇస్రాయేల్ కంట్రీ ప్రస్తుతం చేస్తున్న కొన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు కూడా విశ్రాంతి దినమున అన్నీ బంద్ చేసేస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా మనం ఏం చేయాలి.